హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్‌కి స్వాగతం అండి. ఈరోజు 2 రకాల బీర విత్తనాలండి. ఇది చిత్రాడ బీర. అంటే ఎక్కువ కాయలు కాస్తది. మనకి ఏడాకుల బీర అని కూడా అంటారు. అంటే చిన్న పాదుకే మనకి కాపు మొదలైపోతుందనమాట. ఈ విత్తనాలు పెట్టుకున్నాం అనుకోండి, ఒక్కసారి మీరు కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే అలాగా మీరు 2, 3 కాయలు వదిలేస్తే అంటే మొదటగా వస్తాయి కదండీ! ఆ కాయలు వదిలేసుకుంటే చక్కగా మీ గార్డెన్‌లోనే మీరే అలాగే ఎప్పటికీ కూడా విత్తనాలు కొనుక్కోకుండా పండించుకోవచ్చండి. అలాగా ఈ చిత్రాడ బీర కాసిందండి కాయలు. ఆ విత్తనాలు నేను కలెక్ట్ చేసి ఉంచాననమాట. అవి మీ అందరికీ ఇస్తే గనక మీ గార్డెన్‌లో కూడా చక్కగా పెంచుకుంటారని. అందుకని ఈ చిత్రాడ బీర కూడా నేను కలెక్ట్ చేసినవి చూపిస్తాను. ఆ విత్తనాలవిని. అలాగే ఇంకొకటండి. ఈవిడేంటి దోసకాయ చూపించి బీరకాయ అంటున్నారు అనుకుంటున్నారా? చిన్ని గుమ్మడి పండులాగా, దోసకాయలాగా భలే ఉంది కదండి! గుండ్రంగా బంతిలా ఉంది చెప్పాలంటే. ఇది గుత్తి బీరండి. గుత్తులు గుత్తుల కింద కాస్తది. ఆ గుత్తులు గుత్తుల కింద కాయడంను టేస్ట్ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. ఎక్కువ అంటే ఒక్కసారిగా మనకి ఒక్క గుత్తికి 5, 6 కాయల దాకా వచ్చేస్తాయండి. ఇవి ఏంటంటే ఫోన్‌లో ఎప్పటికప్పుడు ఎక్కువైపోతుంది. ఆ మెమరీ తక్కువైపోయండి. ఫోన్ పని చేయట్లా ఆగిపోతుందండి. అందుకని కొన్ని కొన్ని పాత వీడియోస్ అవి తీసేస్తున్నాను. ఆ రకంగా ఇప్పుడు ఈ చిత్రాడ బీర వీడియోస్ కూడా నా దగ్గర ఉన్న గుర్తులేదు. నా ఫోటోస్, వీడియోస్‌లో. పాత వీడియోస్ ఏమైనా చూస్తే మీకు నేను టెర్రస్ గార్డెన్‌లో హార్వెస్ట్ చేస్తున్న వీడియోస్‌లోను వాటిల్లోను ఈ బీర మొక్క కనపడొచ్చు. ఆ పాత వీడియోస్ అవి చూస్తే తెలుస్తదండి. ప్రస్తుతానికి నేనైతే చూపించడానికి ఆ పాత కూడా లేదు. ఇక కొత్త విత్తనాలు నాటాననమాట. మళ్ళీ అవి నాటి, అవి పెరిగి, కాపుకొచ్చి ఇవన్నీ ఇవ్వాలి అంటే మీకు కూడా సీజన్ దాటిపోతుంది కదా! అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు ఆ పాత ఫోటోస్ ఉంటే అవి పెడుతూ నేను వీడియో డిలీట్ చేసేస్తాను. చిత్రాడ బీర ఈ విత్తనాలు ఇస్తానండి. అలాగే ఈ గుత్తి బీర. ఈ గుత్తి బీర అయితే అసలు ఫోటోస్ కూడా ఉన్నట్లేవండి. అవి కూడా ఇస్తాను. ఈ విత్తనాలు అవి అందుకోవడం కోసం మీరు డిస్క్రిప్షన్‌లో నా మెయిల్ ఐడీ ఉంటుందండి. ఎర్ర గార్డెన్స్ ఛానల్‌లోను. దాంట్లో మీరు మెసేజ్ పెడితే గనక మీ అడ్రెస్, ఫోన్ నంబర్ ఇస్తే నేను మీకు ఫోన్ చేసి నేను పంపిస్తానండి. మన ఇంట్లో విత్తనాలతోటి ఇంకొకళ్ళ ఇంట్లో పంట పండడమే మనకు సంతోషం కదండీ! ఆ రకంగా ఇస్తున్నాను. అవి కూడా మీకు చూపిస్తాను. ఇవండి చిత్రాడ బీర విత్తనాలు. కాయలు కట్ చేస్తాయండి. ఎలా ఉన్నాయో చూడండి. మనకి గార్డెన్ పెంచుతున్నప్పుడు చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయండి. మామూలుగా అయితే పెద్దగా పట్టించుకోం. ఆ కాయలు ఎలా ఉంటాయి, విత్తనాలు ఎలా వస్తాయి ఏంటన్నది. చాలా విత్తనాలు వచ్చినాయిలేండి ఒక్క కాయ నుంచి. చాలా మందికి ఇచ్చేసాను. ఈ బీర మాత్రం అదేనండి గుత్తులు గుత్తుల కింద కాస్తుందని చెప్పాను కదా! గుత్తి బీర. దోసకాయలాగా, గుమ్మడికాయలాగా ఉంది. భలే ఉంది కదండి! ఇవి కూడా ఓపెన్ చేసి తీసినప్పుడండి అరలర్ల కింద ఉంది. పీచు పీచు కింద భలే గమ్మత్తుగా ఉంది. ఆ విత్తనాలండి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. మీకేమో ఇవి 2 ఒకటే కవర్లో పెట్టి నేను పంపించేసినా మీకు ఐడెంటిఫికేషన్ ఏంటంటే అంటే నేను విడివిడిగానే పంపిస్తాను అనుకోండి. అంటే పొరపాటున మీ దగ్గరన్నా మిక్స్ అయిపోవచ్చు కదా 2ను. కొంచెం చిన్నగా ఉన్నవి గుత్తి బీర విత్తనాలు. కొంచెం పెద్దగా ఉన్నవి చిత్రాడ బీర విత్తనాలు. ఇదిగోండి గుత్తి బీర. గుమ్మడికాయలాగా ఉంది. ఇది చిత్రాడ బీర. విత్తన శుద్ధి చేసి నాటుకున్నాం అనుకోండి ఎక్కువ దిగుబడి వస్తుందండి. ఏ కాయగూరలైనా సరే. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.